राघव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदानंदन व्रज जनरंजन यमुना तीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी जय ओम विष्णुपाद परमहंस परिव्रजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभयचरण अरविंद भक्ति वेदांत स्वामी श्री प्रभुपाद की ग्रंथ श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय श्रीमद्भागवतम चतुर्दशकंदम 6వ అధ్యాయం బ్రహ్మదేవుడు శివుని ప్రసన్నుని చేయుట. శ్లోకం సంఖ్య 26, 27. तारहेम महारत्न विमान शत संकुलां जुष्टां पुण्यजनस्त्रीभिः यथा खं सतडित् घनं
तारहेम महारत्न तारहेम महारत्न विमानशतसङ्कुलां विमानशतसङ्कुलां जुष्टां पुण्यजनस्त्रीभिः जुष्टां पुण्यजनस्त्रीभिः यथाखं सतडिद्घनं यथाखं सतडिद्घनं तारहेम महारत्न विमानशतसङ्कुलां जुष्टां पुण्यजनस्त्रीभिः यथाखं सतडिद्घनं तारहेम महारत्न तारहेम महारत्न विमानशतसङ्कुलां जुष्टां पुण्यजनश्रीभिः यथाखं सतडिद्घनं तारहेम महारत्न विमानशतसङ्कुलां जुष्टां पुण्यजनस्त्रीभिः यथाखं सतडिद्घनं ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? तारहेम महारत्न विमानशतसङ्कुलां जुष्टां पुण्यजनस्त्रीभिः यथाखं सतडिद्घनं ఓకే, ఈ 27వ శ్లోకం చదివే ముందుగా 26వ శ్లోకం ఒకసారి చదువుతాను. యయోస్తత్స్నాన విభ్రష్ట నవ కుంకుమపింజరం వితృషోపి పిబంత్యంబః పాయయంతో గజాగజీః. అనువాదం: స్వర్గలోక సురస్త్రీలు స్నానమాడిన పిమ్మట వారి శరీరముల నుండి కుంకుమ వలన జలము పీతవర్ణమయము సుగంధమయమునగును. అందువలన గజములు ఆడ ఏనుగులతో పాటుగా స్నానమాడవచ్చి దప్పిక లేకునను ఆ జలమును త్రాగును. 27వ శ్లోకం. తారహేమ ముత్యములు బంగారము, మహారత్న విలువైన రత్నములు, విమానములు శత వందలాదిచే, సంకులాం నిండి, జుష్టాం ఆవరింపబడి భోగింపబడి, పుణ్యజన స్త్రీభిః యక్షపత్నులచే, యథా వలే, ఖం ఆకాశము, సతడిద్ఘనం మెరుపులు మేఘములు. అనువాదం మరియు భాష్యం కృష్ణ కృపామూర్తి అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి వారిచే. స్వర్గలోక వాసుల విమానములు ముత్యములతోనూ బంగారముతోనూ పలు విలువైన మణులతోనూ అలంకరింపబడి ఉండును. ఆ స్వర్గలోక వాసులు మెరుపులను కూడిన ఆకాశమందలి మేఘములతో పోల్చబడుదురు. భాష్యం: ఈ శ్లోకమునందు వర్ణింపబడిన విమానములు మన అనుభవంలో కల వాటికి భిన్నమైనవి. శ్రీమద్ భాగవతమునందు మరియు ఇతర వేద వాంగ్మయమునందు విమానములను గూర్చిన పెక్కు వర్ణనలు కలవు.
వివిధ లోకములందు వివిధ రకముల విమానములు కలవు. ఈ ధరాతలంపై యంత్రము ద్వారా ఎగిరే విమానములు కలవు. కానీ ఇతర లోకములందు విమానములు యంత్రము ద్వారా గాక మంత్రము ద్వారా ఎగురునట్టివి. భోగార్థము ఒక లోకము నుండి వేరొక లోకమునకు పోవుటకు స్వర్గలోక వాసులచే అవి ఉపయోగించబడును. సిద్ధలోకమునందు తల్లోకవాసులు విమానములు లేకుండానే ఒక స్థానము నుండి వేరొక స్థానమునకు ప్రయాణించగలరు. స్వర్గలోక విమానములు ఇచ్చట ఆకాశముతో పోల్చబడినవి. అవి ఆకాశమునందు ఎగురుట వలన ఆకాశముతోనూ ప్రయాణికులను మేఘములతోనూ పోల్చుట జరిగినది. సురస్త్రీ గణము మెరుపులతో పోల్చబడినది. సారాంశమేమనగా కైలాసమునకు ఆరుదించడి విమానములు చూడముచ్చటగా నుండేటివి. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితమేన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినిధి నామనే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామనే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారణి. వందేహం శ్రీగురో శ్రీతపదగమనం శ్రీగురోన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీ రాధాకృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. సో మనకి క్రితం అధ్యాయం వరకు మనం చూసినట్లయితే దక్షుడి యొక్క అపరాధం, శివుడి పట్ల దక్షుడి యొక్క అపరాధం గురించి మనం చర్చించడం జరిగింది. భాగవతంలో వ్యాస భగవానుడు ఇవన్నీ కూడా వివరిస్తున్నాడు. అఫ్కోర్స్ మనకి ఇంత వివరించేది ఎవరు? ప్రస్తుతం ఈ అధ్యాయం ఎవరెవరికి చెప్తున్నారు? మైత్రేయుడు విదురునికి చెప్తున్నారు. మైత్రేయుడు విదురునికి చెప్తున్నారని ఎవరు చెప్తున్నారు? సుత గోస్వామి శౌనకాది ఋషులకు చెప్తున్నాడు. వాళ్ళు చర్చించుకుంటున్నారని ఎవరు చెప్తున్నారు? సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తున్నారు అని ఎవరు చెప్పారు? ఇలా చివరికి వెళ్ళినట్లయితే వేదవ్యాసుడు ఇవన్నీ వివరిస్తున్నారు. మరి క్రితం అధ్యాయం మనం గమనించినట్లయితే చాలా గంభీరమైన పరిస్థితి అక్కడ. దక్షుడు శివుడి పట్ల చేసిన అపరాధం వలన చాలా అల్లకల్లోలం జరిగింది కదా. మరి అటువంటి పరిస్థితి నెలకొని ఉన్నప్పుడు ఆ పరిస్థితిని గురించి వివరిస్తున్నారు. అక్కడ శివుడికి జరిగిన అపరాధం, శివుడు సతీ తన దేహత్యాగం చేయడం, దానివలన శివుడు క్రోధానికి గురవ్వడం, ఇదంతా కూడా చర్చిస్తున్నాం. మరి ఆ మధ్యలో ఒకేసారి ఇలాంటి వర్ణన, ఇప్పుడు ఏంటి వర్ణన ఈ అధ్యాయంలో? కైలాసం యొక్క ఐశ్వర్యాన్ని గురించి వివరింపబడుతుంది. మన తర్వాత శ్లోకాల్లో కూడా చూస్తాం. ఈ ఐశ్వర్యం మరి ఆధ్యాత్మిక లోకాలకి ఏం తగ్గినట్టుగా ఆధ్యాత్మిక లోకాలు ఎలా ఉందో అలానే ఉందంట. శివుడి యొక్క లోకంలో ఐశ్వర్యం కూడా అలానే ఉందంట. కానీ మనం చూస్తున్నాం అక్కడికి దేవతలందరూ కూడా వెళ్ళగలుగుతున్నారు. దేవతలందరూ మరి అంతటి ఒక రకంగా చెప్పుకున్నట్లయితే యుద్ధ వాతావరణం నుండి బయటపడి వాళ్ళు కైలాసానికి వెళ్తుంటే కూడా ఆ దృశ్యం అనేది ఆకాశంలో మేఘాలు వివరిస్తున్నట్లు కనిపిస్తుందని ఇక్కడ వివరించడం జరుగుతుంది. ఎందుకనేది మనం నిన్న
చర్చించుకున్నాం. శ్రీకృష్ణ ప్రభు వివరించారు కదా, ఆ స్వర్గ లోక వాసులు వాళ్ళ యొక్క శరీరం అనేది మన భౌతిక అంటే భూలోక వాసులు లాంటిది కాదు. ఆ వివరణ మనం నిన్న చూసాం. వాళ్ళకు స్వేదం రాదు, వాళ్ళ శరీరాలు పరిమళభరితంగా ఉంటాయి. అంతేకాకుండా వాళ్ళకి ముసలితనం ఉండదు. ఆ విధంగా అక్కడ వాతావరణాన్ని గురించి మనం చర్చిస్తున్నాం. మరి ఒకేసారి ఈ వర్ణన ఏంటి, ఎందుకు ఇలా మారింది? ఇంత గంభీరమైన పరిస్థితి నుండి ఒకేసారి ఇలా ఈ వర్ణన ఎందుకు వచ్చింది? కైలాసం కూడా అందంగా ఉంటుంది. సరే, అందంగా ఉంటుంది లేదని ఎవరు అంటున్నారు, కానీ మరి ఆ గంభీరమైన చర్చ జరుగుతున్నప్పుడు ఒకేసారి ఈ అందాన్ని గురించి వర్ణించడం ఏంటి? శివుడిని దక్షుడు ఏమని అవమానించాడు? శివుడు శ్మశానాల్లో తిరుగుతుంటాడు, బూడిద రాసుకొని తిరుగుతుంటాడు అని చెప్పారు. కానీ ఇక్కడ బూడిద ఏంటి? దుమ్ము కూడా చాలా చాలా దుమ్ము లేస్తున్నా సరే అంత బాగుందంట. అక్కడ ఎవరికి దుమ్ము లేసినా సరే ఆ దుమ్మంతా మీద పడిన తర్వాత దేవతలు వెళ్తున్నా సరే మరి వాళ్ళ శరీరాలు అంతా ఆకాశంలో మేఘాలాగా మెరుస్తున్నట్లు బంగారంతోనూ ఆభరణాలతోనూ కనబడుతున్నాయంట. ఎందుకంటే దుమ్ము వాళ్ళ శరీరం పైన పడినా సరే అది అంటుకోదంట. అలా వివరించడం జరిగింది. మరి ఇంత అందమైన ప్రదేశం గురించి ఇలా కైలాసం గురించి ఇంత అందంగా వర్ణించడం జరుగుతుంది. కానీ దక్షుడు ఎందుకు ఇవన్నీ చూడలేదు? ఎందుకు శివుడిని ఇలా శ్మశానాల్లో తిరుగుతాడు, బూడిద రాసుకుంటాడని ఎందుకు దూషించాడు? అక్కడ శ్మశానం ఎక్కడుంది? కైలాసంలో మధ్యలో శ్మశానం ఉంటుందా? ఎక్కడుంది శ్మశానం? వాళ్ళందరూ ఎక్కడ వెళ్తున్నారు? దేవతలు కైలాసానికి వెళ్తున్నారు. అంటే శివుడు కైలాసంలో ఉన్నాడనే కదా. మరి కైలాసం ఇక్కడ వర్ణించిన విధంగా చాలా అందంగా ఉంది. మరి దక్షుడు ఎందుకు అలా దూషించాడు? శ్మశానంలో ఉంటాడని ఎందుకు దూషించాడు? ఆన్లైన్లో ఎవరైనా చెప్తారా? ఇక్కడ శ్మశానం ఉందా కైలాసంలో? మరి శివుడు కైలాసంలో ఎందుకున్నాడు? వాళ్ళందరూ వెళ్ళేది శివుడి దగ్గరికి కదా. మరి శ్మశానం సొంత ప్రదేశం కదా. నిజం, అవును. ఆయన ఇల్లు కైలాసం, ఆయన ఆఫీసు శ్మశానం అన్నమాట. ఎందుకంటే శివుడు వ్యవహరించేది ఈ భూతగణాలని అందరినీ కూడా వాళ్ళని సరైన మార్గంలో తీసుకువెళ్ళడానికి, వాళ్ళని నియంత్రించడానికి శివుడికి బాధ్యత అప్పగించబడింది అనమాట. ఆ బాధ్యతను శివుడు స్వీకరించాడు. నాకు చాలాసార్లు చెప్పబడింది శివుడిది థ్యాంక్లెస్ జాబ్ అని. అండ్ అలాంటి కార్యం ఏమి చేయడానికి ఇష్టపడరు. యముడి యొక్క ఉద్యోగం, శివుడి యొక్క ఉద్యోగం చాలా కష్టం అన్నమాట. ఈ పోలీస్ ఉద్యోగం లాంటిది అనమాట. ఏంటండి? హరే కృష్ణ, చెప్పండి. ఆ విధంగా ఎవరు ఇష్టపడరు. కానీ శివుడు చాలా గొప్పవాడు. యముడు కూడా మహాజనుడు కదా. యముడు మహాజనుడా? మహాజనుడు. సో మరి ఆ గొప్ప భక్తులు కాబట్టి భక్తులు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క బాధ్యతని స్వీకరిస్తారన్నమాట. భగవంతుడు ఎటువంటి బాధ్యతను అప్పగించినా సరే వాళ్ళు స్వీకరిస్తారు. శివుడు కూడా అలాంటి కార్యాన్ని స్వీకరించాడనమాట. ఈ భూతగణాలందరినీ కూడా
నియంత్రించే బాధ్యత శివుడు స్వీకరించాడు. కాబట్టి ఆయనకు అది ఆఫీస్ అన్నమాట. ఆయన అక్కడికి వెళ్ళి తన బాధ్యత నిర్వహిస్తుంటాడు. కానీ తన నిజమైన ప్రదేశం కైలాసం. కైలాసం యొక్క ఐశ్వర్యం ఇలా ఉంది. ఇంత గొప్పగా వర్ణించడం జరిగిందన్నమాట. అక్కడ ఉన్న పరిస్థితులన్నిటి మనం చూసినట్లయితే ప్రస్తుత శ్లోకంలో చెప్తున్నారు, స్వర్గలోక వాసులు వాళ్ళ యొక్క విమానాలు ముత్యములతో, బంగారంతో, విలువైన మనులతో అలంకరింపబడ్డాయంట. లోపల వారు భాషలో రాస్తున్నారు కదా, ఈ విమానాలు అనేవి మన భౌతిక ప్రపంచంలో అంటే ఈ భూమిపైన ఉన్న విమానాలు లాంటివి కాదంట. భూమిపైన విహరించే విమానాలు యంత్రాలతో నడుస్తాయి. యంత్రం ఎప్పుడు సరిగా పనిచేస్తుందో ఎప్పుడు సరిగా పనిచేయదో తెలియదు. ఎప్పుడైనా ఆగిపోవచ్చు, పాడైపోవచ్చు. కానీ ఈ ఉన్నత లోకాల్లో ఉన్న విమానాలు అలాంటివి కావన్నమాట. అవి మంత్రాలతో నడుస్తాయి, సూక్ష్మ శక్తితో నడుస్తాయి. భూమిపైన లాగా కాకుండా భూమిపైన ఇంధన శక్తితో నడుస్తున్నాయి. కానీ అక్కడ సూక్ష్మమైన మంత్రశక్తితో నడుస్తున్నాయి అన్నమాట. కాబట్టి అక్కడ యాక్సిడెంట్స్ జరగవు. అంతెందుకు, మనకి భౌతిక ప్రపంచం ఇక్కడ ఈ భూమిపైన ఆకాశంలో విహరించే పక్షుల్ని గమనించినా సరే అవి ఏ శక్తితో నడుస్తాయి? ఇథనాల్ వాయుశక్తి అంటున్నాను. ఇంధనం ఉంటుంది, కానీ పక్షులకు కూడా అఫ్కోర్స్ వాటికి ఆహారం నుండి పొందే శక్తి వలన అవి వేరేస్తుంటాయి. కానీ ఆ వ్యవస్థ ఆకాశంలో వివరించాలంటే దానికి ఒక కమ్యూనికేషన్ సిస్టమ్, ఏమంటారు తెలుగులో? సమాచార వ్యవస్థ. ఆ వ్యవస్థ అంటే అంతా కూడా ఎలా నడుస్తుంది? భగవంతుడు చూడండి ఎలా సృష్టించాడో. ఒక్కొక్కసారి మనం చూడొచ్చు, మనలో ఎక్కువ మంది ఎక్కువ పక్షులు ఒకేసారి ఎగరడం మనం చూడకపోవచ్చు కూడా, కానీ కొన్నిసార్లు చూసి ఉంటారు. ఇవేంటి చిన్న చిన్న మా చిన్నప్పుడు వాటిని దువ్వెనలు అనేవాళ్ళం అన్నమాట. ఇక్కడ కందిరీగ లాంటివి, తర్వాత కొన్ని రకాల వాటిని ఏమన్నా పక్షులు అనాలా, తూనిగలు లాంటివి మనం చూడొచ్చు. ఒకేసారి గుంపుగా వివరిస్తుంటాయి, కానీ అది ఒకటి ఢీకొట్టుకోవు. అలాగే కొన్ని పక్షులు కూడా, పెద్ద పక్షులు కూడా చూసినట్లయితే వందలు వేలు ఒకేసారి విహరించినా సరే ఏమాత్రం కూడా వాటి గమనానికి ఏం ఆటంకం కలగకుండా అవి విహరిస్తుంటాయి అన్నమాట. వాటికి ఆ విధంగా వివరించడానికి వాటికి ఆ కమ్యూనికేషన్ సిస్టమ్, ఆ యొక్క జ్ఞానాన్ని ఎవరు అందించారు? వాటికి వివరిస్తున్నారు భగవంతుడు అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ వివరణ కూడా వ్యాసదేవుడు కావచ్చు, మిగతా ఎవరైనా సరే దక్షుడి గురించి మరియు శివుడి గురించి చర్చ మధ్యలో ఒకేసారి ఇలాంటి భౌతిక దృష్టితో, అంటే ఈ కైలాసం యొక్క ఐశ్వర్యాన్ని భౌతిక దృష్టితో ఎందుకు వర్ణిస్తున్నారని మనకు అనిపిస్తుంది. కానీ వాళ్ళు ఏమాత్రం కూడా భౌతిక దృష్టితో వర్ణించడం లేదు. శివుడి యొక్క చెప్పినట్లు శివుడి యొక్క స్థానం అనేది చాలా గొప్పది. శివుడు ఉండే కైలాసం అనేది అది ఆధ్యాత్మిక ప్రపంచం కంటే ఏమాత్రం కూడా తక్కువ కాదంట. తర్వాత శ్లోకాల్లో చూస్తాం, అక్కడ కూడా డిజైర్ ట్రీస్, కల్పవృక్షాలు ఉంటాయండి కైలాసంలో కూడా. ఆ విధంగా శివుడి యొక్క స్థానాన్ని వివరిస్తున్నాయన్నమాట ఇవన్నీ, ఈ శ్లోకాలన్నీ కూడా. అంటే ప్రతిదాన్ని కూడా ఆధ్యాత్మిక దృష్టితో చూడొచ్చు, ప్రతి విషయాన్ని కూడా. సో ఇక్కడ కూడా అదే దృష్టితో వాళ్ళు వివరిస్తున్నారు. కానీ మనకి ఇక్కడ మనం గమనిస్తే దేవతలు ఇక్కడ వర్ణంలో మనకేమని వివరించబడింది? ఈ స్వర్గాది లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రదేశాలకు ఎందుకు వస్తారంట? ఇంద్రియ భోగం కోసం. మనకి ఈ భాష్యంలో కూడా ప్రభువుల వారు వివరిస్తున్నారు కదా, అక్కడికి ఈ ఉన్నత లోక వాసులే కాకుండా చూడండి,
భోగార్థము ఒక లోకం నుండి మరొక లోకమునకు పోవుటకు స్వర్గలోక వాసులచే అవి ఉపయోగింపబడి. ఎందుకోసం? భోగార్థం, ఇంద్రియ భోగం కోసం వాళ్ళు ఇవన్నీ కూడా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వర్ణన విన్నప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. భగవద్గీతలో కృష్ణుడు ముందే చెప్పాడు, త్రైగుణ్య విషయవేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్. సో త్రైగుణ్య విషయవేద, ఈ వేదాల్లో ఈ ఉన్నత లోకాల గురించి వర్ణన విన్నప్పుడు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. చాలామంది అలాంటి వర్ణనలకు ఆకర్షింపబడి అక్కడికి వెళ్ళాలని కోరిక పెంచుకుంటారు. ఒకసారి మనసులో కోరిక వచ్చిందంటే వెళ్ళక తప్పదు. మరి ఇలాంటి వర్ణన విన్నప్పుడు మనకు కూడా ఏమన్నా కోరిక కలిగిందా? ఒకసారి వెళ్ళాలని ఎవరికైనా అనిపించిందా? కైలాస లోకాలకి, అలాంటి ఉన్నత లోకాలకి, హిమాలయాలకి ఎవరికి లేదా? ఇంకా ఉంది. మనకి హిమాలయాల యొక్క అందాన్ని చూస్తేనే అసలు చాలా ఆకర్షణీయంగా ఉంటుందన్నమాట. చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే అక్కడ హిమాలయాల్లోని వాతావరణం, అక్కడ ఉన్న పరిస్థితులు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకని ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళే యాత్రికుల సంఖ్య పెరుగుతుంది. ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే కూడా ఎక్కువ మంది యాత్రికులు వెళ్ళారంట. ఎక్కువ మంది యాత్రికులు కూడా అఫ్కోర్స్ మరణిస్తున్నారు అనుకోండి, ఆ వాతావరణాన్ని తట్టుకోలేక. కానీ ఆ కోరిక మాత్రం ఉంటుందన్నమాట. చాలా అక్కడి అందాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. మరి భౌతిక అందాలే ఇలా ఉంటే ఆధ్యాత్మిక ప్రపంచం ఇంకెంత అందంగా ఉంటుంది. కైలాసమే ఇంత అందంగా ఉంటే వైకుంఠ లోకాలు, గోలోక బృందావనం ఇంకెంత అందంగా ఉంటుంది అనేది మనం ఆలోచించాలన్నమాట. ఒకసారి ప్రభుపాల వారు కూడా చెప్పారు. ఒకసారి శిష్యులతో కలిపి మనం చాలాసార్లు చూస్తుంటాం, ప్రభుపాల వారు మార్నింగ్ వాక్ కోసం పార్కుల్లోనూ, తర్వాత సముద్ర ఒడ్డున నడుస్తుంటారు ప్రభుపాల వారు కదా. ఒకసారి అలా సముద్రం ఒడ్డున ఉన్నప్పుడు ఒక శిష్యుడు అలానే అక్కడ వాతావరణానికి, ఉదయాన్నే ఆ వాతావరణాన్ని చూసి చాలా ఆనందంతో ప్రభుపాల వారికి వర్ణిస్తున్నాడంట. ప్రభుపాద ఎంత అందంగా ఉంది, ఉదయించే సూర్యుడిని చూడండి, గాలి, అంటే చలికాలం సూర్యుడు రాగానే ఆ వెచ్చదనం, అవన్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయి, చాలా బాగున్నాయని చెప్పేసి వివరిస్తున్నాడంట. ప్రభుపాద వెంటనే ఇవన్నీ కూడా నువ్వు భౌతిక దృష్టితో చూస్తున్నావు, నువ్వు ఆనందించాలనుకుంటున్నావు. ఇలా నీకు కోరిక ఉన్నట్లయితే మళ్ళీ జన్మలో కూడా భగవంతుడు నిన్ను ఇక్కడే ఈ అందాన్ని ఆస్వాదించే విధంగా భగవంతుడు చేస్తాడు అని చెప్పేసి అన్నాడంట. వెంటనే ఇంకొక భక్తుడు అనేసి, ప్రభుపాద మేము సాధారణమైన దృష్టితో చూసి అలా అనుకుంటున్నాం, కానీ మీరు వెంటనే దీనిలో ఆధ్యాత్మిక దృష్టితో చూస్తున్నారు. వెంటనే కృష్ణుని, అంటే ఈ చర్చలోకి కృష్ణుని తీసుకొస్తున్నారు, ప్రతిదాన్ని కూడా కృష్ణ చైతన్యంతో చూడగలుగుతున్నారు. ఎందుకు అలా చూస్తున్నారు, ఏ విధంగా అది సాధ్యమవుతుంది అని చెప్పేసి ఆయన అడిగాడంట. లోపల చెప్పారు. అఫ్కోర్స్ మనం ఎన్నోసార్లు చర్చించుకున్నాం, భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు కదా, ఈ భౌతిక ప్రపంచంలోనూ ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ ఏదైనా సరే గొప్ప విషయం ఏదైనా ఉందంటే అది భగవంతుని యొక్క అంశ. మమ తేజోంశ సంభవాత్, ప్రతిదీ కూడా భగవంతుని యొక్క శక్తుల ద్వారానే సాధ్యమవుతుంది. ప్రతిదీ కూడా ఏదైనా సరే భౌతిక ప్రపంచంలో ఏదైనా సౌందర్యవంతమైనది కావచ్చు, శక్తివంతమైనది కావచ్చు, ఏదైనా కావచ్చు, అది భగవంతుని యొక్క శక్తి. ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ కూడా భగవంతుని యొక్క శక్తి. కానీ ఆ దృష్టి, ఆ యొక్క చైతన్యం ఉన్నప్పుడు ప్రతిదాన్ని కూడా మనం ఆధ్యాత్మిక దృష్టితో చూడగలుగుతాం. ఆ దృష్టి అనేది మనల్ని భౌతిక ప్రపంచానికి బందీలను చేయదు. కానీ భౌతిక దృష్టితో వీటిని చూసినట్లయితే, వాటిని భోగించాలనే చైతన్యం ఉన్నట్లయితే మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే జన్మించక తప్పదన్నమాట. అంటే మరి ఇవన్నిటిని కూడా మనం ఆస్వాదించకూడదా? భౌతికమైన శక్తులు కావచ్చు, భౌతికమైన ఈ పరిస్థితుల్ని, అంటే ఈ వాతావరణాన్ని ఎక్కడైతే ఇక్కడ ఇలా వివరించారో, అంతేకాకుండా ఈ సముద్ర తీరంలోని వాతావరణాన్ని మనం ఆస్వాదించకూడదా? ఆస్వాదిస్తే మరి ఇక్కడే మళ్ళీ పుడతామంట.
అందుకని చెప్పారనమాట. మాయ అంటే ఏంటి? ఆ? భగవంతుని మర్చిపోవడమే మాయ అన్నమాట. ఏదైనా ఒక దాని నుండి భగవంతుని తీసేస్తే అది మాయ. అది ఏదైనా కావచ్చు. ఎందుకంటే ప్రతిదీ కూడా భగవంతునితో సంబంధం కలిగి ఉంది, ఈ భౌతిక ప్రపంచంలోనూ ఆధ్యాత్మిక ప్రపంచంలోనూ. కానీ ఆ సంబంధాన్ని ఎప్పుడైతే మనం విడదీస్తామో అది వెంటనే మాయ అవుతుంది. అది భాగవతమైనా కావచ్చు, భాగవతమైనా కావచ్చు, విగ్రహాలు కూడా కావచ్చు. భగవంతునితో సంబంధాన్ని తీసేస్తే అవి మాయ అయిపోతాయి అన్నమాట. కానీ అలా సాధ్యమవుతుందా? అవుతుంది. ఎందుకంటే ఈ శాస్త్రాల్లోని వివరణను విన్న తర్వాత కూడా ఇంకా మాయా ప్రభావానికి గురైన వాళ్ళు ఉన్నారు. విగ్రహాలను చూసి కూడా విగ్రహాలను కూడా భౌతిక దృష్టితో చూసేవాళ్ళు ఉన్నారు. చాలామంది చూస్తుంటారు విగ్రహాలను, చాలా అందంగా అలంకరించిన విగ్రహాలను చూసినప్పుడు వాళ్ళకి వెంటనే ఎంత అందంగా అలంకరించారు, నేను కూడా అలా అలంకరించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అనమాట. కానీ ప్రతిరోజు మనకు అలంకరించుకోవడం కుదరదు కాబట్టి కొందరు అనుకుంటారనమాట, అసలు మన పెళ్లి రోజు అలా అలంకరించుకుందాం, ఏదో ఒక రోజైనా మన పుట్టినరోజైనా సరే అలా అలంకరించుకుందామని చెప్పేసి భావనతో అలా తయారవుతుంటారు. ముఖ్యంగా పెళ్లి రోజు చాలా ఆడంబరంగా తయారవడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు కదా. కానీ భగవంతునికి ప్రతిరోజు భగవంతుడిది నిత్య కళ్యాణం అన్నమాట. యాక్చువల్లీ ప్రతిరోజు కళ్యాణ గుణాలను కలిగి ఉంటాడు, అంటే ఐశ్వర్యాన్ని కలిగి ఉంటాడు భగవంతుడు ఎప్పుడు కూడా. అందుకనే మనం భగవంతుడిని ఆ విధంగా ఐశ్వర్యవంతంగా అలంకరిస్తుంటాం. భగవంతుడు ఎప్పుడు కూడా అలాంటి వాడే అని చెప్పేసి ఆచార్యులు అలా చెప్పారనమాట. ఎందుకంటే భగవంతుడి యొక్క ఐశ్వర్యం అది ఉన్నతమైనది, ఆధ్యాత్మికమైనది. కాబట్టి అలా మనం ఆ దృష్టితో చూడాలి. అంతేకాని భౌతిక దృష్టితో చూస్తే విగ్రహాలు కూడా మనకి మాయకు గురి చేస్తాయి. అలా భగవంతుని దేని నుండి అయినా సరే భగవంతుని విడదీస్తే అది మాయ అవుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఆ మాయ మనల్ని ఈ భౌతిక ప్రపంచానికి బందీలుగా చేస్తుంది. సో అందుకని మరి ఇక్కడ ఈ భాగవతంలో మరి ఇలాంటి వర్ణన విన్నప్పుడు కూడా మనం భగవంతుని అంటే కృష్ణ చైతన్యంతో ఉండడానికే ప్రయత్నించాలి. అంటే కృష్ణ చైతన్యంతో ఉండడం అంటే ఏంటి? దానిని భగవంతునితో దానికి గల సంబంధాన్ని మనం తెలుసుకోగలగాలి. ఇప్పుడు మనకి ఇక్కడ భాగవతంలో వివరించే వాళ్ళందరూ కూడా వాళ్ళు పూర్తి కృష్ణ చైతన్యవంతులు, భగవద్భక్తులు. వాళ్ళని దాని ఆ దృష్టితోనే చూడగలుగుతున్నారు. మనం కూడా అదే దృష్టితో చూడడానికి ప్రయత్నించాలన్నమాట. లోపల వారు ఒకసారి బాంబేలో లోపల వారి శిష్యులు ఉన్నారు కదా, సైంటిస్ట్ ఎవరైనా, టీడీ సింగ్, స్వరూప దామోదర గోస్వామి, టీడీ సింగ్ అంటారు మన ఆయన భౌతిక నామం. ఆయన గొప్ప సైంటిస్ట్. ఆయన ఒకసారి ఒక కాన్ఫరెన్స్ పెట్టారనమాట. యాక్చువల్లీ సింథసిస్ ఆఫ్ రిలీజియన్ అండ్ సైన్స్ అండ్ రిలీజియన్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు చాలామంది సైంటిస్టులను ఆహ్వానించారంట. చాలామంది సైంటిస్టులను ఆహ్వానించి వాళ్ళు అంటే భౌతికమైన విషయాలని, భౌతికమైన విషయాన్ని కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఎలా చూడొచ్చు అంటే ఆధ్యాత్మిక విషయాలతో ఎలా పోల్చవచ్చు, అంటే ఎలా అర్థం చేసుకోవచ్చు భౌతికమైన విషయాల్ని కూడా అనేది వాళ్ళ చర్చ జరుగుతుందన్నమాట. అప్పుడు చాలామంది సైంటిస్టులు వచ్చారంట. ఆ హాల్ అంతా నిండిపోయింది. దాదాపు 1000కి పైగా ఉన్నారంట సైంటిస్టులు. అందులో ఒకతను బయాలజిస్ట్, ఒక సైంటిస్ట్ బయాలజిస్ట్ అంట. ఆయన పిహెచ్డి, వాళ్ళందరూ కూడా పిహెచ్డీలు చేసి ఉంటారు, అంటే ఎన్నో పరిశోధనలు చేసి ఉంటారు. సో ఆయన మాట్లాడుతూ ఈ జీవరాశి, భౌతిక ప్రపంచంలో జీవరాశిని, బయాలజిస్ట్ అంటే జీవరాశిని పరిశోధన చేస్తుంటారు. ఆయన ఎన్నో రకాల పరిశోధనలు చేశాడంట. రకరకాల జీవులను అన్నింటినీ కూడా చాలా కాలం పరిశోధన చేశాడంట. ఆయన చాలా కాలం పరిశోధన చేసిన తర్వాత జీవులు, వాటి యొక్క శరీర భాగాలు అన్నీ కూడా చూస్తున్నప్పుడు ఆయనకు ఒకటి ఏమనిపించిందట అంటే,
ప్రతి జీవిలోనూ ఆ దృష్టి అనేది కళ్ళు ఎలా పనిచేస్తున్నాయి అనేది గమనించినప్పుడు ఆయనకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ సూక్ష్మమైన విషయాలు అంటే ప్రతి జీవికి ఆ దృష్టి ఎలా ఏర్పరచబడింది చూడండి. పెద్ద పెద్ద జీవులంటే అర్థం చేసుకోవచ్చు వాటి యొక్క ఆ, అంటే విజనరీ సిస్టమ్ దృష్టి ఎలా పనిచేస్తుంది అనేది కొంచెం అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క నరాల యొక్క అమరిక లేకపోతే ఆ లెన్సెస్ కావచ్చు, అవన్నీ కూడా వివరించవచ్చు. కొన్నిసార్లు జీవులు ఎలా ఉంటాయి, చిన్న చిన్న కణాల్లాగా ఉంటాయి, చిన్న చిన్న కీటకాలు. మనం అప్పుడప్పుడు చూస్తుంటాం పుస్తకం పైన మనం చదువుతున్నప్పుడు దానిపైన చిన్న తెల్ల క్రిమి లాంటి చాలా చిన్నవి, వాటికి కూడా దృష్టి ఉంటుంది. అంటే వాటికి కూడా వాటిని చూడడమే మనకు కష్టం, కానీ అవి కూడా చూడగలుగుతాయి అన్నమాట. అవునా కదా? అంటే వాని యొక్క దృష్టి వ్యవస్థ అనేది ఎలా ఉంటుంది? ఆ విధంగా ఆయన అన్నీ వివరిస్తూ ఏం చెప్పాడట అంటే అసలు ఈ వ్యవస్థను అంటే ఈ అన్ని జీవుల్లోనూ ఈ యొక్క దృష్టి వ్యవస్థ చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను ఆశ్చర్యంతో ఇంకా వాటిని చదవడం విడిచిపెట్టాను, ఎందుకంటే అది సాధ్యం కాదు. చదవడం ఆపేశాడంట, ఆయన పరిశోధించడం ఆపేశాడంట, ఎందుకంటే అది సాధ్యం కాదు. భగవంతుని యొక్క సృష్టిని పూర్తిగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. భగవద్గీతలో కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు కదా, ఈ సృష్టిని అంతటినీ ఇవన్నీ కూడా స్పార్క్ ఆఫ్ మై స్ప్లెండర్ అంటారు. అన్ని భౌతిక ప్రపంచంలోని ఉన్నతమైన వాటిని అన్నీ వివరించి అవన్నీ కూడా నా శక్తిలో చాలా అణువు మాత్రమే అని చెప్పేసి కృష్ణుడు అంటున్నాడు. అలాంటిది మరి ఇలాంటి అణువుల్ని అర్థం చేసుకోవడం ఇంకెలా సాధ్యమవుతుంది? సో కాబట్టి ఆయన చెప్పాడనమాట, చాలా అద్భుతం భగవంతుని యొక్క సృష్టి అనేది, అద్భుతం. డార్విన్ చెప్పినట్టు ఏమంటారు, సెలక్షన్, న్యాచురల్ సెలక్షన్ ప్రాసెస్ అని ఏదో వివరిస్తాడనమాట డార్విన్. అంటే జీవులు వాటి యొక్క కోరిక వలన వాటి యొక్క శరీర భాగాలు అభివృద్ధి చెందాయి, జీవుల యొక్క కోరిక వలన ఎవల్యూషన్ అభివృద్ధి చెందాయి అని చెప్పేసి ఆయన వివరిస్తున్నాడు. కానీ అది సాధ్యం కాదు, అలాంటి వివరణ అనేది సరైనది కాదని చెప్పేసి ఆయన చెప్పాడంటారు. చాలా ఈ భౌతిక సృష్టి అనేది చాలా అద్భుతమైనది, భగవంతుని యొక్క సృష్టి అద్భుతమైనది. మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే శాస్త్రాల ద్వారా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మన ఎన్నో విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఇలాంటి వివరణలు విన్నప్పుడు కూడా చాలామంది అంగీకరించారనమాట. ఉన్నత లోకాల్లో ఉన్నవి, అక్కడ జీవులు ఉంటారు, అక్కడ యొక్క అక్కడ ఉన్నత లోకాల్లో వాతావరణం ఎలా ఉంటుంది అని వివరించినప్పుడు చాలామంది విశ్వసించారనమాట. రష్యాలో వ్యోమగాములు మొదటిసారిగా అంతరిక్షంలోకి వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు అదే అడిగారంట. సో చాలామంది అంటుంటారు కదా, భగవంతుడు పైన ఉంటాడని, మీరు పైకి వెళ్ళొచ్చారు కదా, భగవంతుడు కనబడ్డాడా అని చెప్పేసి. వాళ్ళు ఏమంటారు, కనబడలేదని చెప్పారనమాట. అప్పుడు ఈ వార్తల్లో అందరూ రాసుకున్నారనమాట, పైనకి వెళ్ళొచ్చారు మన వాళ్ళు, పైన భగవంతుడు లేడు, అంటే భగవంతుడు లేనే లేడని చెప్పేసి అనుకున్నారు అనమాట. సో ఆ విధంగా వివరిస్తున్నారన్నమాట నేను. కానీ భగవంతుని యొక్క సృష్టి అనేది కేవలం అంతరిక్షంలో కొద్ది దూరం ప్రయాణించినంత మాత్రాన ఈ సృష్టి అందరినీ చూసినట్టు కాదు కదా. అంటే వాళ్ళ యొక్క దృష్టి అనేది చాలా చాలా చిన్నది. కానీ మరి ఈ వేదాల్లో వివరించే వివరణలన్నీ కూడా మనం ఎలా విశ్వసించవచ్చు, వాటిపైన విశ్వాసం ఎలా ఉంచాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎందుకు వాటిని విశ్వసించాలి? జ్ఞానం పెరిగినప్పుడు వీటన్నింటినీ కూడా అనుభూతి చెందొచ్చు అంటారా? అంటే ఈ జీవితంలో ఈ జన్మలో మన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకొని అంతరిక్షాన్ని చూడొచ్చా?
మనకి ఏమంటారంటే ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంత సదైవ విలో హృదయేషు విలోకయంతి. భగవంతుని కూడా చూడొచ్చు. ప్రేమాంజనచ్చురిత అంటే ప్రేమ అనే కాటుకను కంటికి అద్దుకున్నప్పుడు భగవంతుని కూడా చూడొచ్చు. ఉన్నత లోకాలనే కాదు, భగవంతుని కూడా చూడొచ్చు అంట. భగవంతుని చూడాలంటే ఏం చేయాలంట? ప్రేమ అనే కాటుకను అద్దుకోవాలంట. మైక్రోస్కోప్ను కంటికి అద్దుకుంటే ఏం కనబడుతుంది? కనబడతాడా భగవంతుడు? కనబడతాడా? కనబడడు. కానీ శాస్త్రజ్ఞులందరూ కూడా అలానే ప్రయత్నిస్తున్నారనమాట. మైక్రోస్కోప్ కింద భగవంతుని చూడడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఆచార్యులు ఏమంటున్నారు? మైక్రోస్కోప్ పెట్టుకోవడం వల్ల, కంటికి మైక్రోస్కోప్ పెట్టుకోవడం వల్ల భగవంతుడు కనబడాడు. కానీ ప్రేమ అనే భగవంతుని పట్ల ప్రేమ అనే కాటుకను పెట్టుకుంటే మాత్రం భగవంతుడు కనిపిస్తాడంట. అంటే చైతన్యాన్ని మనం మార్చుకోవాలి. భగవంతుడు ఈ జన్మలో ఈ భౌతిక దృష్టికి దర్శనం ఇవ్వడు. కానీ ఆధ్యాత్మిక దృష్టి ఉన్న వాళ్ళకి భగవంతుడు దర్శనం ఇస్తాడు. దాని తర్వాత భగవద్ధామాన్ని కూడా వెళ్ళవచ్చు. అన్ని అర్థం చేసుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆధ్యాత్మిక సాధన చేయడం ద్వారా భగవంతుడిని దర్శించుకోవచ్చు. అవన్నీ కూడా మనం చాలాసార్లు చర్చించాం. ఎందుకంటే భగవంతుని యొక్క ఉనికిని అర్థం చేసుకోవడం చాలా సులభం భౌతిక ప్రపంచంలో. భగవంతుని నేరుగా దర్శించలేకపోవచ్చు, కానీ భగవంతుని యొక్క ఉనికిని అర్థం చేసుకోవచ్చు. కానీ భగవంతుని అనుభూతి పొందాలంటే మనకు అదే చెప్తారు కదా. భగవద్గీత ఏం చెప్తుంది? భగవంతుని యొక్క ఉనికిని వివరిస్తుంది. భాగవతం ఏం చెప్తుంది? భగవంతుని యొక్క లక్షణాలను వివరిస్తుంది. భగవద్గీత చదివితే మనకు భగవంతుడు ఉన్నాడని విశ్వాసం కలుగుతుంది. భాగవతం అర్థం చేసుకుంటే భగవంతుడి గురించి పూర్తిగా అర్థమవుతుంది. భగవంతుని యొక్క లక్షణాల గురించి అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో అలా శాస్త్రాన్ని ఆధారంగా మనం భగవంతుని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఈ జన్మలో. ఈ భౌతిక ప్రపంచాన్ని, భౌతిక శరీరంలో ఉన్నంత వరకు. అని ఈ భౌతిక శరీరాన్ని ఉపయోగించుకొని మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి కూడా వెళ్ళొచ్చు. ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళొచ్చు అనమాట. ఇలా ఈ భౌతిక శరీరంలో ఉన్నంత వరకు మన యొక్క చైతన్యాన్ని పవిత్రం చేసుకోవడం ద్వారా మనం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందొచ్చు. ఎప్పుడైతే అది పరిపూర్ణమవుతుందో, చైతన్యం పూర్తిగా పవిత్రమవుతుందో, అప్పుడు భగవద్ధామానికి వెళ్ళే అర్హత మనకు లభిస్తుంది. మరి పూర్తిగా భగవద్ధామానికి వెళ్ళిన తర్వాతనే భగవంతుని దర్శించుకోవచ్చా అంటే అవసరం లేదు. భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు కూడా భగవంతుని దర్శించుకోవచ్చు, భగవంతుని అనుభూతి పొందొచ్చు. భౌతిక ప్రపంచంలో కూడా భగవంతుని అనుభూతి పొందొచ్చు. వాళ్ళని ఏమంటారు? అలా అనుభూతి పొందిన వాళ్ళని ఏమంటారు? ముక్త పురుషులు, జీవన్ముక్తులు అంటారు. భౌతిక శరీరంలో ఉన్నప్పుడే ఈ భౌతిక గుణాలకి అతీతంగా వాళ్ళు జీవిస్తుంటారు. వాళ్ళు భగవంతుని యొక్క ఉనికిని వాళ్ళు ప్రతి చోట గమనించగలుగుతారు. సో అది ఆ చైతన్యాన్ని మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నించాలి. అప్పుడు తర్వాత ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళే అర్హత మనకు లభిస్తుంది. సో ఏదైనప్పుడు కూడా మరి స్వర్గలోక వివరణ అనేది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కైలాస వివరణ, కైలాసం మరియు ఉన్నత స్వర్గలోకాలు, ఇంకా బ్రహ్మలోకం, అవన్నీ కూడా ఇలాగే ఉంటాయన్నమాట. యాక్చువల్లీ చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇంకా వివరణలు వింటే ఖచ్చితంగా వెళ్ళాలనే కోరిక అందరికీ కలుగుతుంది. కానీ ఆ కోరిక కలిగితే మాత్రం వెళ్తాం కానీ అది మనకు ఆనందాన్ని ఇవ్వదు. ఎందుకంటే మనం చూస్తున్నాం దేవతలు కూడా అక్కడే ఉన్నారు. ఇప్పుడు మనకి ఇక్కడ వివరించిన వాళ్ళందరూ కూడా ఉన్నతలోక వాసులు, ఆ దేవతలందరూ కూడా అక్కడే ఉన్నారు కదా, ఆ లోకాలన్నీ విహరిస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా ప్రస్తుత పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఇక్కడ ఈ శ్లోకాల్లో, ఈ అధ్యాయంలో వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రాణభయంతో పరిగెడుతున్నారు. అవునా కదా? ఎందుకు శివుడి దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు? వాళ్ళకు కలిగిన ఆపద నుండి రక్షించుకోవడానికి శివుడి దగ్గరికి వెళ్తున్నారు.
మరి అన్ని భోగభాగ్యాలు ఉన్నాయి, అంతటి ఉన్నతమైన సదుపాయాలు ఉన్నాయి, అయినా సరే ఆ? అయినా సరే దుఃఖమే. ఉన్నత లోకాల్లో కూడా అక్కడ ఉన్న సదుపాయాల వల్ల కలిగిన సుఖం అనేది మనకి నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. నిజమైన ఆనందాన్ని ఇవ్వదు. ఆనందం అనేక రకాలుగా ఉంటుంది. జంతువులు కూడా ఆనందిస్తాయి, కానీ వాటి యొక్క ఆనందం అనేది ఇంద్రియ విషయాలను కలుసుకున్నప్పుడు కలిగే ఆనందం అనమాట. అంతే. మనిషి వాటికంటే కొంచెం ఉన్నతంగా ఆనందించగలడు. మనిషికి ఇంద్రియాలే కాకుండా బుద్ధి కూడా ఉంటుందన్నమాట, మనస్సు ఉంటుంది. ఇంద్రియాల ద్వారానే కాకుండా మనసు ద్వారా కూడా జీవుడు మానవులు ఆనందించగలరు. వాళ్ళు అధికారాన్ని ఆనందించగలరు మానవులు, అవునా కదా? తర్వాత జ్ఞానాన్ని ఆనందించగలరు. జంతువులు జ్ఞానాన్ని గలవా? ఆనందించలేవు, ఎందుకంటే వాటికి ఉన్నతమైన జ్ఞానం ఉండదు. కానీ మానవులు ఆనందించగలరు. ఉన్నతమైన జ్ఞానం కలిగినప్పుడు మానవులకి చాలా ఆనందం కలుగుతుంది, అవునా కదా? సో అలా మనం ఉన్నత లోకాలకి వెళ్తే అక్కడ కూడా ఇంకా ఉన్నతమైన ఆనందం ఉంటుంది. దేవతలోకాలకు వెళ్ళినా సరే అక్కడ ఒక రకమైన ఆనందం ఉంటుంది. కానీ ఈ ఎన్ని రకాల ఆనందం కలిగినా సరే ఆధ్యాత్మిక ఆనందం మాత్రం ఎక్కడ కూడా అంటే భౌతిక విషయాల నుండి లభించదు. భౌతిక విషయాల నుండి ఆధ్యాత్మిక ఆనందం అనేది లభించదు. కాబట్టి అంత ఉన్నత లోకాలకు వెళ్ళినా సరే భౌతిక విషయాల ద్వారా పొందే ఆనందం అనేది అది తాత్కాలికం. అది నిజంగా ఆనందాన్ని ఇస్తుంది. ఇక్కడ భూలోకం పైన కంటే కూడా ఉన్నతమైన ఆనందాన్ని మనం పొందొచ్చు స్వర్గలోకాల్లో, కానీ అది తాత్కాలికమే, అది కూడా భౌతికమే. అందుకని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలి? ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రయత్నించాలని చెప్పారు. ఆధ్యాత్మిక ఆనందం కోసం ప్రయత్నించాలి. మరి అది ఎవరికి లభిస్తుంది? ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనైన. సో భగవంతుని పట్ల ప్రేమను పెంచుకున్నప్పుడు మనం ఉన్నత లోకాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎటువంటి ప్రదేశంలో ఉన్నా సరే ఆనందంగా ఉండొచ్చు అన్నమాట. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు వ్యక్తి ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఆనందంగా ఉండగలడు. అందుకని చాలాసార్లు మనం చూస్తుంటాం, భక్తులు మనకి భాగవతం అంతా మనం గమనించినట్లయితే ఎన్నో రకాల కష్టాలను అనుభవించారు భక్తులు. మరి ఆ పరిస్థితుల్లో కూడా భక్తులు ఆనందంగా ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక చైతన్యం. భగవంతుడు వాళ్ళ రక్షిస్తాడనే విశ్వాసం, మరియు భగవంతుడు పూర్తిగా భగవంతుడి పైన ఆధారపడి ఉండడం వలన వాళ్ళు అన్ని పరిస్థితుల్లోనూ ఆనందంగా ఉండగలుగుతున్నారు. సో అందుకనే మనం ఏం చేయాలి? మన యొక్క భౌతిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించకుండా ఆధ్యాత్మిక స్థితిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఆధ్యాత్మిక దృష్టిని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నించాలి. అది ఎవరికైనా సాధ్యం. దేవతలకే సాధ్యమా, లేకపోతే చాలా గొప్ప ఋషులకు సాధ్యమా, లేకపోతే సన్యాసులకు మాత్రమే సాధ్యమని చాలామంది అనుకుంటారు. కాదు, అందరికీ కూడా సాధ్యం, ఎవరికైనా సాధ్యమే. ఎటువంటి అక్షరాస్యత లేని వాళ్ళకు కూడా సాధ్యమన్నమాట. ఆధ్యాత్మిక దృష్టిని పెంపొందించుకోవడం అనేది ప్రతి ఒక్కరు కూడా సాధ్యం. దానికి ఏం కావాలి? ముందుగా భగవంతుని పట్ల విశ్వాసం, తర్వాత భగవంతుని పట్ల ప్రేమ పెంచుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. భగవంతుని పట్ల ప్రేమ ఎలా వస్తుంది? చైతన్య మహాప్రభు మనకి ఇచ్చారు కదా, భగవంతుని ప్రేమని ఇవ్వడానికి ఆయన వచ్చారు. భగవంతుని ప్రేమను ఎలా పొందాలంట? గోలోకైర ప్రేమధన హరినామ సంకీర్తన. తర్వాత ప్రతి నా జన్మిలో. సో గోలోక ప్రేమ, ఆధ్యాత్మిక ప్రేమ, భగవంతుని పట్ల ప్రేమ అనేది ఎలా వస్తుందంటే హరినామ సంకీర్తన వల్ల వస్తుంది. భగవంతుని యొక్క నామాన్ని జపించడం ద్వారా భగవంతుని యొక్క ప్రేమను పొందొచ్చంట. దురదృష్టం ఏంటంటే మనకు దాని పట్ల కూడా విశ్వాసం లేదు, పూర్తి విశ్వాసం లేదు.
ఏదో కొంచెం ఉండొచ్చు, 5% ఉందేమో. 5% ఉందా, 1% ఉందా? ఆ? అది కూడా డౌట్. ఉంది మనందరికీ ఎంతో కొంత విశ్వాసం లేకపోతే అసలు పూర్తిగా జపం చేయం. అవునా కదా? అవునా కదా? అందరం జపం చేస్తున్నామంటే విశ్వాసం ఉంది, కానీ అది ఇంకా సంపూర్ణం కాలేదన్నమాట. కానీ సంపూర్ణ విశ్వాసంతో మనం భగవంతుని నామాన్ని జపించినప్పుడు భగవంతుని ప్రేమను పెంచుకోవచ్చు అన్నమాట. అదే లక్ష్యం. మన ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం ఏంటి? భగవంతుని యొక్క ప్రేమను పొందడం. ఎక్కడ చెప్తాం అది? దశవిధ అపరాధాలు చెప్పిన తర్వాత చివరికి ఏం చెప్తాం? ఈ అపరాధాలు చేయకుండా హరినామాన్ని జపిస్తే మన లక్ష్యాన్ని సాధించవచ్చు. ఏంటా లక్ష్యం? కృష్ణ ప్రేమ. మర్చిపోయాం కదా? ఒకప్పుడు అసలు రోజు చెప్పుకునే వాళ్ళం. మర్చిపోయాం. సో అపరాధాలు చేయకుండా భగవంతుని యొక్క నామాన్ని జపించగలిగినట్లయితే మన లక్ష్యాన్ని సాధిస్తాం. ఆ లక్ష్యం కృష్ణ ప్రేమ. సో మరి ఆ విధంగా జపించడానికి మనం ప్రయత్నిస్తే కృష్ణ ప్రేమను పొందొచ్చు. కృష్ణ ప్రేమ ఉన్నట్లయితే మనం భౌతిక ప్రపంచంలో కూడా మన ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందొచ్చు అన్నమాట. అంతేగాని ఈ భౌతిక విషయాలు అంటే స్వర్గలోకంలో ఉన్న సదుపాయాలు కూడా ఆనందాన్ని ఇవ్వలేవు. ఆనందం ఉంటుంది, కానీ అది భౌతికమైనది, తాత్కాలికమైనది. సో అది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. హరే కృష్ణ. ఏమైనా ప్రశ్నలు? అవును. భగవంతు. హరే కృష్ణ చెప్పండి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జయ. శ్రీల ప్రభుపాద్ కీ జయ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. हरे कृष्ण प्रभु जी प्रणाम. हरे कृष्ण.